హైదరాబాద్లోని కొండాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్షపతి నగర్ సమీపంలోని ఆర్టీఓ కార్యాలయం ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టగా ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న చెల్లా శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. మనం ఒకసారి చూస్తే కనుక హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. అయితే దీనిపైన ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారు? అసలు ఈ భిక్షపతి నగర్కు సంబంధించి పూర్తిగా చూసుకుంటే కనుక తప్పెవరిది కనిపిస్తుంది అసలు? థ్యాంక్ యూ రవిచంద్ర. ఇప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ హిట్ అండ్ రన్ కేసులతో పాటు యాక్సిడెంట్ కేసులు అనేకం జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇదంతా కూడా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల సమయంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి అనేది పోలీస్ రికార్డులో మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఫ్లైఓవర్స్ కావచ్చు, అలాగే యూటర్న్లు కావచ్చు, ఇలాంటి ప్రదేశాల దగ్గర మాత్రం ఇక్కడ అత్యధికంగా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనికి గల కారణాలు ఏమైనా ఉన్నాయంటే రాత్రిపూట మద్యం సేవించి వాహనాలు నడిపేవారు దాని స్థిమితంతో లేకుండా స్పీడ్ని అంతా కూడా 60 నుంచి 70 మినిమం స్పీడ్లో వెళ్లాల్సిన వారంతా కూడా ఇప్పుడు 120, 130 వరకు వెళ్తూ నగరంలో ట్రాఫిక్లో కొంతమేరకు ఇలాంటి పరిస్థితులను తీసుకొస్తారని చెప్పుకోవాలి. సో హైదరాబాద్లో ఒకసారి పరిస్థితులు కనుక చూస్తే బండ్లగూడ కావచ్చు, ఇటు కొండాపూర్ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఇటు కూకట్పల్లి ఏరియాలు కావచ్చు, ఈ ఏరియాలు అన్నీ కూడా ఈ రీసెంట్ ప్రాంతంలోనే అనేకం రోడ్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇందులో హిట్ అండ్ రన్ కేసులు మాత్రమే ఎక్కువ జరుగుతున్నాయి. ఒక డాష్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రమే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతానికి కూడా మనం కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. సో ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆఫీస్ గురించి చెప్పాలంటే ఎవరిదైనా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఒక వెహికల్కి ఇన్సూరెన్స్లు కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు ఇవ్వాలంటే ఇలాంటి ఆఫీసులే ప్రధానంగా ఉంటాయి. ఈ ఆఫీస్ దగ్గర సర్టిఫికెట్లు తీసుకొని మాత్రమే వాళ్ళు రోడ్లపైన డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చేటప్పుడు మాత్రం సక్రమంగా ఉంటుంది. కానీ వారు రోడ్లపైకి వచ్చిన తర్వాత విచ్చలవేడిగా డ్రైవింగ్ చేస్తూ ఆ రోడ్లపైన అనేక మంది ప్రాణాలను పొట్టలను పెట్టుకుంటున్న పరిస్థితి నగరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సో దాంతోపాటు ఒక్కసారి కనుక ఈ రీసెంట్గా జరుగుతున్న యాక్సిడెంట్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తే రాజమండ్రిలో ప్రియాంకకు ఒక మెడికల్ స్టూడెంట్ ప్రియాంక కూడా రోడ్ యాక్సిడెంట్లో ఆమెను చంపిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒక ఇద్దరు యువకులు మధ్యలో సో ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి ఆమెకు మెడికల్ ట్రీట్మెంట్ అందించినప్పటికీ కూడా అక్కడ డాక్టర్లకి ఆమె స్పందించకపోవడం ఆమె ప్రాణాలైతే కోల్పోయారు. ఇప్పుడు ఆమె అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా నగరంలో జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఆర్టీఓ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు కావచ్చు ఎటువంటి కొత్త పద్ధతిలో రావాలనేది మాత్రం చూడాలి. సో రోడ్లపైకి వచ్చేటప్పుడు ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్ గురించి చెప్తారు, దాంతోపాటు కార్ డ్రైవింగ్ చేసే వారికి సీట్ బెల్ట్ గురించి చెప్తారు. సో ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చినప్పటికీ సరే కొంతమంది వాహనదారులు పెట్టుకుపోవడం, రాంగ్ రూట్లు రావటం, సో ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. కానీ మరి ఇంకా ఏం చేస్తే ఇలాంటి యాక్సిడెంట్లు తగ్గుతాయనేది మాత్రం పోలీసుల్లో కొత్త నూతన ప్లాన్ అయితే తీసుకురావాలి. సో రోడ్లపైకి వచ్చేటప్పుడు ఇంత స్పీడ్లో వెళ్తే ఎక్కడ కూడా యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. కానీ ఇక్కడ స్పీడ్ లిమిట్ మాత్రం బోర్డులకు మాత్రమే డిస్ప్లే మాత్రం చేస్తారు. కానీ ఇక్కడ వాహనదారులను మాత్రం అలాంటి వాళ్ళు భయభ్రాంతులకు గురి కాకుండా వస్తూనే ఆ స్పీడ్ని మెయింటైన్ చేస్తూనే ఉంటారు. సో మరి ట్రాఫిక్ పోలీసులు ఇంత మేరకు చలాన్లు వేస్తున్నప్పటికీ ఒక్కొక్క వాహనానికి సంబంధించి 10,000, 20,000, 30,000 చలాన్లు పెండింగ్లో ఉంటాయి. సో ఉన్నప్పటికీ వాళ్ళు రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ కూడా వెళ్తారు. మరి దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతన పద్ధతిలో చర్యలు తీసుకుంటుందా, లేకపోతే ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఇంకేమైనా కొత్త పద్ధతిలో ఇలాంటి ట్రాఫిక్ యాక్సిడెంట్లకు సంబంధించి హిట్ అండ్ సంబంధించి ఇంకేమైనా నూతన పద్ధతిలో ఇలాంటి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను ముఖ్యంగా రక్షిస్తారనేది మాత్రం ఈ కొత్త పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, ట్రాఫిక్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటారా చూడాలి. అంశాలు కనిపిస్తున్నాయి. రవిచంద్ర. థ్యాంక్ యూ ప్రశాంత్.